కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నారాయణపేట జిల్లా మాగునూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మాగునూరులో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతకుముందు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్లవారుజామున అరెస్టు చేసిన పోలీసులు మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఏంటి ఇప్పుడు మద్దనూరు దగ్గర ఉన్న పరిస్థితి? మహేశ్వరి, నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరుసగా 2 సార్లు జరిగినటువంటి ఒక ఫుడ్ పాయిజన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఈ రోజు కళాశాల వద్ద, స్కూల్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ముందస్తుగా అతన్ని తెల్లవారుజామున ఇంటి వద్ద అదుపులోకి తీసుకునేటువంటి పోలీసులు అతన్ని మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ విషయం ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులను కూడా కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలిసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క నియోజకవర్గంలోని పలు మండలాలు ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరొక వైపు విద్యార్థి సంఘాలు పీడీఎఫ్స్ గానీ, తర్వాత ఎస్ఎఫ్ఐ, ఏబీపీ విద్యార్థులు కూడా పాఠశాల వద్ద ధర్నా నిర్వహించేందుకు వెళ్తుండగా పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదం జరగడంతో ప్రస్తుతం పోలీసులు ఆ యొక్క పాఠశాల ఆవరణలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా నిన్న ఎవరైతే 24 మంది విద్యార్థులు రెండోసారి అస్వస్థతకు గురారో వారు ప్రస్తుతం ఈ యొక్క మక్తలు ఆసుపత్రిలో చికిత్స పొందడం, వారిని కాసేపట్లో అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 2 విద్యార్థులు మాత్రం మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో మాత్రం చికిత్స పొందుతున్నారు. దీనిపైన సమగ్ర విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.